మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన ఓ మహిళా రైతు పండించిన మామిడి పండు ఒక్కొక్కటి 10,000 రూపాయలకు అమ్ముడుపోయింది. అంత ధర పలికేంత గొప్పతనం ఆ పండులో ఏముందనే కదా మీ సందేహం? ఈ మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి రకం. నాందేడ్ జిల్లా భోసి గ్రామానికి చెందిన సుమన్ బాయ్ గైక్వాడ్ ఈ మామిడిని సాగు చేశారు. ఇటీవల నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో ఒక్కో మామిడి పండును 10,000 చొప్పున విక్రయించారు. ఈ రకం మామిడిని సాగు చేయటం వెనుక ఓ కథ ఉంది. సుమన్ బాయ్ కుమారుడు నందకిషోర్ యూపీఎస్సీ పరీక్షల కోసం పూణేలోని కోచింగ్ సెంటర్లో చేరాడు. అయితే కరోనా కారణంగా సెంటర్ మూతపట్టడంతో ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోనే ఉండి పరీక్షలకు రెడీ అవుతున్న నందకిషోర్ ఆన్లైన్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్కి చెందిన మియాజాకి మామిడి గురించి తెలుసుకున్నాడు. తాము కూడా ఈ సాగు చేపడితే బాగుంటుందని భావించి తల్లికి చెప్పాడు. ఆ తర్వాత ఒక్కో దానికి 6,500 చొప్పున చెల్లించి ఫిలిప్పీన్స్ నుంచి 10 మొక్కల్ని తెప్పించి సాగు మొదలుపెట్టాడు. 2 ఏళ్ల క్రితం సాగు చేపట్టక ఈ ఏడాది కాపుకొచ్చింది. ఒక్కో చెట్టుకు 10 నుంచి 12 కాయలు వచ్చాయి. తాజాగా వాటిని వ్యవసాయ ప్రదర్శనలో ఉంచగా ఒక్కో పండు 10,000 రూపాయల చొప్పున అమ్ముడుపోయాయి. దీని నాణ్యత, అధిక పోషక విలువలు, తక్కువ చక్కెర శాతం కలిగి ఉండటం వల్ల వీటికి డిమాండ్ ఎక్కువ. అందుకే ఇప్పుడు ఈ ప్రాంతంలోని మరికొందరు రైతులు కూడా ఈ రకాన్ని పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మామిడి పండ్లలో బీటా కరోటిన్ మరియు ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అంతేకాదు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. విటమిన్ సి మరియు విటమిన్ ఏ అధికంగా ఉండే మియాజాకి మామిడి పండ్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి, జీర్ణక్రియకు మంచివి. అంతేకాదు ఈ పండు శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తుంది.